అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. మనం ఒక్కసారి దేవుణ్ణి నమ్మితే నీతిగా ఎంచేది దేవుడే. మనం ఏం చేసినా, మనం ఎలా చేసినా, మనం ఏమై ఉన్నా, ఎలాంటి క్రియల్లో మనం ఉన్నా మనల్ని నీతిగా ఉంచేది దేవుడు. మనుషులు తమను తాము పవిత్రులుగా మార్చుకోలేరు. తమలో న్యాయవంతమైన స్వభావాన్ని సృష్టించుకోలేరు. తమ సత్కారాల్య మీద ఆధారపడి దేవుని ఎదుట నిలబడలేరు. దేవునిపై నమ్మకము, ఆయన వాగ్దానాలను విశ్వసిస్తే మన నమ్మకాన్ని దేవుడు నీతి న్యాయాలుగా పరిగణిస్తాడు. తన లోపరహితమైన నీతి న్యాయాలను మనకు ధరింపచేస్తాడు. దేవుని క్రియలు గొప్పవి. దేవుడు అబ్రహామును చేసినట్లు మనల్ని కూడా తన సన్నిధికి తగిన వారిగా చేస్తాడు. మనం ఆయన్ను నమ్మిన వారిగా ఉంటే, దేవుణ్ణి నమ్మిన అబ్రహాము యొక్క ఆలోచన దేవుడు మనకు శక్తివంతమైన క్రియగా ఎంచుతాడు. దేవుడు నీతిగా ఎంచే ఆలోచన, నీతిగా ఎంచే శక్తి, నీతిగా ఎంచే కృప ఎక్కడి నుంచి వస్తుందండి? నమ్మకాన్ని బట్టే. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు కాబట్టి అవన్నీ జరుగుతున్నాయి. ఈరోజు దేవుణ్ణి నమ్మేవాడిగా నువ్వు ఉంటే నిన్ను నీతి వైపు నడిపిస్తాడు. నీతి వైపు నడిపించడము అంటే దేవుడు తన సాన్నిహిత్యంలోకి మనల్ని తీసుకెళ్లడం, దేవుడు అద్భుతమైన ప్రణాళికా ప్రకారమైన క్రియల్లో నిన్ను నడిపించడం. దేవుణ్ణి నీతిగా ఎంచుకో. ఈరోజు నువ్వు ఎంచుకున్న వ్యక్తిగా ఉంటే ఆ దేవుడు నిన్ను నీతి వైపు నడిపిస్తాడు.